దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారము కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు అన్నమాట అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. చక్కటి మాట సేవకుడు మాట్లాడుతున్నాడు కదా. మనుషులు అనబడిన వారు నమ్మదగిన వారు కారట. ఎవరైనా సరే మనము నమ్మదగిన వారమే, కానీ మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఇప్పటివరకు నమ్మదగిన మనుషుల దగ్గరికి వెళ్ళి అవసరాలు తీరక, పరిస్థితులు మారక బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నమ్మదగిన దేవుని పాదాలు పట్టుకో. చాలామంది దేవుని పాదాలు విడిచిపెట్టి ఇహలోక సంబంధమైన వారి మీద మనసు పెట్టుకుంటారు. వాక్యం చెప్తుంది, వారు నమ్మదగని వారు కారు, వారిలో సత్యం ఉంది అన్నమాట కనబడుతుంది. కానీ సత్యము కలిగిన దేవుడు ఉన్నాడు. మాట ఇస్తే తప్పుడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఆయన పాదాలు మీరు పట్టుకుంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన. కాబట్టి సేవకుడు అంటాడు, మనము నమ్మదగిన వారము కాకపోయినా మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఏమండి, తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏది చేయడు. ఆయన స్వభావం ఏమిటి అని అంటే, అడుగుడి ఇస్తాను అన్న దేవుడు ఆయన, వెదకుడి దొరుకుతాను అన్న దేవుడు ఆయన, తట్టుడి తీస్తానన్న దేవుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. నాడు నేడు ఎప్పుడైనా సరే ఒకే రీతిగా ఉన్న దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో మారని దేవుడు ఆయన. కాబట్టి నమ్మదగిన వారు కానీ మనుషుల దగ్గర చేయి చాపొద్దు. నమ్మదగిన దేవుని పాదాలు పట్టుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. బిడ్డలారా, ఇప్పటి వరకు మీరు నమ్మదగలేని మనుషుల దగ్గరికి వెళ్ళారేమో. లోకము అనగా అసత్యం, సత్యమేం కాదు. సత్యము అయిన దేవుని పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అదే అపోస్తుడైన పౌలు గారు రోమీ సంఘానికి రాసిన లేఖలో 3వ అధ్యాయం 3వ వచనంలో, కొందరు అవిశ్వాసులేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అన్నమాట మనకు కనబడుతుంది కదా. మనలో అవిశ్వాసం ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడేనట. మనము నమ్మకపోయినా ఆయన కార్యం చేస్తాడు. మీరు నమ్మకుండా దేవుని పాదాలు పట్టుకుంటున్నారేమో. అపనమ్మకమైన మనుషుల దగ్గర, మాటిచ్చి తప్పే మనుషుల దగ్గర, లోకానుసారమైన వారి దగ్గర, ఏమండి నీకు సహాయం చేయలేని వారి దగ్గర ఈరోజు చేయిలు జాపుతున్నావేమో. వాక్యం చెప్తుంది, మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు అన్న ఒక మాట మనకు కనబడుతుంది బిడ్డలారా. కాబట్టి దేవుని పాదాలు పట్టుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈరోజు ఇప్పటి వరకు విసిగిపోయావేమో సహాయం కోసం, ఉద్యోగం కోసం. ఈరోజు అంటాడు దేవుడు, నమ్మదగని మనుషుల పాదాలు చేతులు పట్టుకోవడం కాదు, నా పాదాలు పట్టుకో, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవునికి సహాయం చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఉన్నతుడైన. రోజు దేవుని యొక్క వాక్యములో సేవకునికి పరిచయం చేసిన ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తన భార్య తన 2 బిడ్డలను తీసుకుని ప్రవక్త దగ్గరికి వెళ్తే, ఇంట్లో ఏముంది అని అడిగినప్పుడు ఆమె చెప్పింది, మా ఇంట్లో బట్టి కొండ ఉందని. ఆ కొండ కూడా ఖాళీ కొండ అని చెప్పింది. సేవకుడు చెప్పాడు, ఆ కొండను ఆశీర్వదించాడు. ఆ కొండలో నుండి వచ్చిన నూనె నమ్మి నీవు నీ బిడ్డలు బ్రతకండి, అప్పులు తీర్చండి అన్నాడు. చూడండి, ఖాళీ కుండలో నూనె ఏరులై పారింది బిడ్డలారా. ఎందుకంటే నమ్మదగిన దేవుని పాదాలు పట్టుకుంది. అపనమ్మకమైన మనుషుల పాదాలు పట్టుకోలే, నమ్మకమైన దేవుని పాదాలు పట్టుకుంది. కాబట్టి ఆ ఖాళీ కుండను తన ఇంటి దగ్గరికి వెళ్ళి వంచినప్పుడు ఆ యొక్క కుండలో నుండి నూనె వస్తూనే ఉందట. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. ఇంట్లో పాత్రలన్నీ నిండిపోయినా, ఎరువు పాత్రలు తీసుకొచ్చిన ఆ పాత్ర నిండిపోయినా నూనె వస్తూ ఉంది. చూడండి, ఖాళీ పాత్రలను వట్టి కుండ నింపింది. అంత నమ్మదగిన దేవుడు ఆయన. ఖాళీ పాత్రలను వట్టి కుండ నింపడం అంటే మామూలు విషయం కాదు. అది ఎంత గొప్ప దేవుడు అయినా, ఎంత అద్భుతమైన కార్యం చేశాడు అక్కడ. అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన. అందుకే సేవకుడు అంటాడు, మనము నమ్మదగిన వారము కాము, కానీ మనము నమ్మే దేవుడు నమ్మదగిన దేవుడు. ఎటు నుంచి అయినా సహాయం చేయొచ్చు ఆయన. ఎలాగైనా సరే నిన్ను కాపాడగలిగిన దేవుడు ఆయన. అద్భుతమైన దేవుడు కదా. ఎంత ఉన్నతమైన కార్యాలు ఆయన చేశాడో. ఆ
ఆ కార్యాలు వర్ణించాలి అని అంటే సమయం సరిపోదు. ఉన్నతమైన దేవుడు ఆయన. పేతురు చెరసాలలో వేయబడ్డప్పుడు సంఘం అశాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. అక్కడ ఆసక్తిగా సంఘం ప్రార్థన చేస్తుంటే పేతురు ఉన్న చెరసాల పునాదులు కదిలిపోయాయి. పేతురు క్షేమంగా బయటకు వచ్చాడు. ఉన్నతుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. మనము నమ్మదగిన వారము కాకపోయినా దేవుడు నమ్మదగిన దేవుడు, శక్తి కలిగిన కార్యాలు చేసే దేవుడు, కృప కలిగిన కార్యాలు చేసే దేవుడు, మన జీవితాలను బాగు చేసే దేవుడు, క్షేమం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఆయన పాదాలు పట్టుకోండి. ఇప్పటి వరకు ఎవరి పాదాలు పట్టుకున్నారో, ఇప్పటి వరకు ఎవరిని సహాయం చేయమని మీరు అడిగారో నాకు తెలియదు, కానీ ఈ మాటలు విన్నాక